ఏంటత్తయ్య పిలిచావు? మమ్మల్ని ఎందుకు పిలిచావు మామ్? ఆంటీ, త్వరగా రమ్మని ఫోన్ చేశారు, ఏమైంది? అందరూ వచ్చాకే చెప్దామని ఆగాను. అత్తయ్య, రాజమణిహారం మీ దగ్గరే ఉంది. శాశ్వతంగా మీ దగ్గరే ఉంటుందని చెప్పడానికి అందరినీ సమావేశం పరిచారు. నేను దానికి ఒప్పుకోను. రోజా, నీ దగ్గర ఉన్నదాన్ని నా దగ్గరే ఉంది అని ఎలా చెప్పగలను? నువ్వు ఒప్పుకోకపోవడానికి, ఊరుకోకపోవడానికి. ఈ మాట కరెక్ట్ కాదు మామ్. దేనికి దొంగలందరూ ఒకే దగ్గరకు చేరారు? రాజమణిహారం గురించా? పైగా నువ్వు కరెక్ట్, నేను కరెక్ట్ కాదు అని మనల్లో మనం వాదులాడుకుంటూ ఒక తాటి మీద లేకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. ఈ సభని నేను ఏర్పాటు చేసింది రాజమణిహారం గురించి కాదు. స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఆ టాపిక్ వదిలేయండి. రాజమణిహారం గురించి కాక మరి దేని గురించి? బావా, విషయం లేకుండా అత్తయ్య అందరినీ పిలవదు కదా. ఏదో ఇంపార్టెంటే అయ్యుంటుంది. అత్తయ్యని చెప్పనివ్వండి. సరే చెప్పండి అత్తయ్య, ఏంటా ముఖ్యమైన విషయం? ఆ 51% ఆస్తిని హర్ష ఎవరి పేరునో ఎందుకు రాశాడో ఆ విషయంలో మీరేమనుకుంటున్నారో ముందు అది చెప్పండి. ఈవిడ కన్ను మళ్ళీ ఆస్తి మీదకే మళ్ళిందా? ఆంటీ, ఐ థింక్ నాకేమనిపిస్తోందంటే అంకుల్కి ఏజ్ అయిపోయింది కదా, అందుకే మైండ్ పని చేయక ఆ పిచ్చి పని చేసుంటారు. నో నో నిషా, అలా రాసేశానని జోక్ చేసుంటారత్తయ్య. నో, అది జోక్ చేసే విషయం కాదు దీక్ష. థింక్. నాకేమీ తెలియట్లేదు మామ్. పోనీ మనల్ని భయపెట్టడానికి అంకుల్ అలా అనుంటారేమో ఆంటీ. అది ఆయన చెప్తే మనకి తెలిసేది నిషా. ఆఫీస్కి ఫ్యాక్స్ పంపిస్తే అది బయటపడింది. థింక్. నేను అనుకోవడం అనుకోకపోవడం కాదత్తయ్య, అదే అయ్యుంటుందని అనిపిస్తుంది. మనం మావయ్య ముందే ఆస్తి కోసం తగువులాడుకోవడం మావయ్య తట్టుకోలేకపోయారు. మన ప్రవర్తనల వల్ల మావయ్యకి మన మీద నమ్మకం పోయి మనం ఆయనకి వెన్నుపోటు పొడుస్తున్నామని ఫీల్ అయ్యే ఆ పని చేసుంటారు. ష్యూర్గా అదే జరిగి ఉంటుంది. మిగతా విషయాల్లో ఇద్దరికీ భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ విషయంలో మాత్రం నాకు బాగా సింక్ అయ్యావు రోజా. ఇదే అనుకున్నాను. దొంగ బుద్ధులున్నోళ్ళ ఆలోచనలు అనుకోవడమే ఉందిలే. ఇద్దరిది ఒకటే బుద్ధి కదా, ఆలోచనలు కలిసే వస్తాయి కదా. అలా అని నా తెలివితో నువ్వు సరితూగలేవే. నీ తెలివి ఇప్పుడు నన్ను దాటలేదు అత్తయ్య. ఓకే ఆంటీ, ఇది తెలుసుకోవడానికి పిలిచారా? ఆ 51% గురించి ఏమైనా ఆలోచించారని చెప్పడానికి పిలిచారా? ఎస్ నిషా, అది ఆలోచించే పిలిచాను. ఆ 51% మనం తిరిగి చేజిక్కించుకోవాలి అంటే హర్షకి మన మీద నమ్మకం కలిగేలా మనం ప్రవర్తించాలి. అదొక్కటే దారి. అదెలా పాసిబుల్ మామ్? డాడీకి మన మీద పోయిన నమ్మకాన్ని ఎలా తీసుకొస్తాం? అరుణ్, విడివిడిగా ఉంటే నాట్ పాసిబుల్ రా. అదే కలిసికట్టుగా ఉండి చేస్తే బలమే వేర్రా. అప్పుడు ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయ్యే తీరుతుంది. లక్కీగా రేపు మీ డాడీ బర్త్డేరా. ఎల్లవేళలా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకునే మీరందరూ అండగా ఉంటే మనం అందరం ఒక ఫ్యామిలీలా కలిసి మీ డాడీ పుట్టినరోజుని ఆయనకి నచ్చేలా సెలబ్రేట్ చేయొచ్చు. వీళ్ళే కదా నా వాళ్ళనుకుని
ఆయన మనల్ని మెచ్చేలా మనం చేసుకోగలిగామంటే చాలు. ఆయన మన మీద పెంచుకున్న అపనమ్మకం పోతుందిరా. తిరిగి ఆయన నమ్మకాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఆ 51% అన్న మ్యాటర్ని ఆయన మనసులో నుంచి తీసేసి ఆ వీలునామాని రద్దు చేయించేద్దాం. అయిపోతుంది కదా. అమ్మా, ఎంత ప్లాన్ వేస్తున్నారు? ఓకే అత్తయ్య, డెఫినెట్గా మీ ప్లాన్ బాగుంది, కాదు నేను. మీరు చెప్పినట్టే చేస్తాం. ఆస్తి తిరిగి వస్తుంది సరే, అందులో మాకొచ్చేదేంటి? అందులో క్లారిటీ ఇవ్వండి. పోయింది అనుకున్న దాన్ని తిరిగి వచ్చేశాక తర్వాత అంతా సవ్యంగానే జరిపిస్తారు కదా. ఆ డౌట్ ఏం పెట్టుకోకు రోజా. ఇంకేం ఆలోచించకు రోజా, మామ్ కరెక్ట్గానే చెప్పింది కదా. అదేలా సార్, మీ అమ్మగారు ఏం జరిపిస్తారో, ఎలా మారిపోతారో ఎన్ని చూడలేదు. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా సార్. అడగడానికి మనకి ఇదే కరెక్ట్ టైం. రోజా, అవును అత్తయ్య గారు, అందరం ఒక్క మాట మీదే ఉందామని అనుకున్నప్పుడు మా డిమాండ్లు కూడా మీ ముందు పెట్టాలి కదా. మాకు గ్యారంటీ కావాలి కదా. సరే ఏంటా డిమాండ్లు? ఆ 51% రాగానే మొత్తం ఆస్తిలో సగం మాకు రాసివ్వాలి. ఛాన్స్ దొరికిందని ఇలా వాడుకోవాలని చూస్తుందా ఇది? నీకిప్పుడు వేరే ఆప్షన్ లేదు రమా, ఒప్పుకొని తీరాల్సిందే. నీ అవసరం తీరాక అప్పుడు నీ సంగతి చెప్తా. అప్పుడు నీ స్థానాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను రమా. ఈవిడిప్పుడు ఒప్పుకుంటే కనుక నేను అడుగుతాను. అరుణ్ బావకు వచ్చేస్తే నాకే కదా, ఇంకా నేనెందుకు అడుగుతాను? ఏంటి మామ్ అంతా ఆలోచిస్తున్నావు? ఏ అలా కుదరదా? ఎందుకు కుదరదు నాన్నా? రోజా ఏమన్నా అడగకూడని అడిగిందా? అడగలేదు కదా. తను అడిగింది అంటే రాయించిస్తా. అలా అంటే మిగతా సగం ప్రేమకి కదా ఆంటీ, అది మాకు రాయించండి, పనుల పని అయిపోతుంది. ఆహా, తప్పకుండా నిషా. నేనేం చేసినా ఇద్దరు బిడ్డలకేగా. నా చేతిలోకి వచ్చాక త్రాసు అటు ఇటు తగ్గనిస్తానా? సమానంగా పనిచేస్తాను. మీ కళ్ళల్లో ఆనందమే కదా నాకు సంతోషం. మీరేం వర్రీ కాకండి.